నేర్చుకున్నాను. My prayer is very very simple. అయితే నా ప్రార్థన చాలా సామాన్యమైనది. Oh Lord, help me. దేవా నాకు సహాయం చేయి. That comes from the bottom of my heart. నా హృదయ లోతుల్లో నుండి అది వస్తుంది. ఒక రోదన మూలుగు వస్తది. ఒక మూలుగు రోదన వలె వస్తుంది. ఇంట్లో కూడా ఏదైనా ఆలోచిస్తూ భారం ఉంటే ఓ లార్డ్ హెల్ప్ మీ అంటుంటాను. దేవా నాకు సహాయం చేయి అంటుంటారు. ఇంట్లో కూడా ఏదైనా సమస్య మా గ్రానీ వస్తుంది, మా గ్రాండ్ డాటర్, మా మనవరాలు వస్తుంది రేచల్. తాత డిన్నర్ ఇస్ రెడీ, కమ్. తాత భోజనం రెడీ అయింది రా. అప్పుడు ఈ ప్రార్థన చేస్తుంటా, ఓ లార్డ్. అప్పుడే నేను ప్రార్థన చేస్తుంటా, దేవా ఓ లార్డ్, నేను దేవా అన్నప్పుడు హెల్ప్ మీ అంటది. ఆమె సహాయం చేయంటది. ఇట్ ఇస్ సో ఫేమస్. అది చాలా ప్రసిద్ధిగాంచింది నా ఇంట్లో. ఓ లార్డ్ హెల్ప్ మీ, దేవా నాకు సహాయం చేయి. దట్స్ ఆల్. అంతే. లాట్ ఆఫ్ టైమ్స్ ఐ సీ పీపుల్ ప్రేయింగ్ ఫర్ సమ్ సిక్ పర్సన్. అనేక సార్లు నేను రోగగ్రస్తుల కొరకు అనేక మంది ప్రార్థన చేస్తే చూశాను, విన్నాను. దే టెల్ ది అనాటమీ ఆఫ్ దట్ రోగి టు గాడ్. ఆ రోగి యొక్క అనటామికల్ స్ట్రక్చర్ అవన్నీ ఆయన చెప్పాల్సిన అవసరం లేదు. దేవునికి ఆ రోగి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. He knows everything. ఆయన సృష్టికర్త, ఆయనకు అన్ని తెలుసు. But some people have to just lengthy prayers. కొంతమందికి చాలా దీర్ఘ ప్రార్థనలు God ఉంటాయి. will not answer. దేవుడు వాటిని అంగీకరించడు. My prayer is very simple. From today you practice it. నా ప్రార్థన చాలా సామాన్యమైనది. ఈ రోజు మీరు నేర్చుకోండి. Lord help me. దేవా సహాయం చేయి. And Lord has helped me. దేవుడు నాకు సహాయం చేశాడు. Delivered me from many situations.